హాయ్ ఎవ్రీబడి. ఈ వీడియోలో రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన కావేరీ నది గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. మనందరికీ తెలిసిన రివర్ కావేరీ రివర్. చాలా ఇంపార్టెంట్ రివర్. కావేరీ రివర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ ఇండియా. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే అంటే సౌత్ ఇండియాలోనే మూడవ అతిపెద్ద నదిగా మనం కావేరీ నదిని చెప్తాం. కావేరీ రివర్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. అంతేకాకుండా తమిళనాడులోనే లార్జెస్ట్ రివర్ ఏంటి అంటే అది కూడా కావేరీగానే చెప్తాం. తమిళనాడులోనే కావేరీ రివర్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్గా చెప్తాం. ఇంత ఇంపార్టెంట్ రివర్ అయిన కావేరీ రివర్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఏదో ఒక కారణంతో ప్రతిసారి మనకు అది ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. కర్ణాటకకి తమిళనాడుకి ఉన్న వాటర్ షేరింగ్ గొడవల్లో కావేరీ రివర్ అనేది మెయిన్ రీజన్. ఇది కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. అయితే రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చిందో మనం తెలుసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కంపల్సరీ జాగ్రఫీలో ఏదైతే మనకి రివర్ సిస్టమ్ అనే టాపిక్ ఉంటుందో, లేదా జాగ్రఫీలో మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేదా రివర్ సిస్టమ్ టాపిక్లో మనం ఎలాగో రివర్స్ అంటే నదులు, నదీ జలాలు, ఉపనదులు, వాటి యొక్క లేక్స్, అక్కడ ఉండే డ్యామ్స్, ప్రాజెక్ట్స్, ఇవన్నీ హిమాలయాస్, ఇవన్నీ ఎలా అయితే నేర్చుకుంటామో కంపల్సరీగా వాటర్ షేరింగ్ ఇష్యూస్ అంటే నీటి సమస్యలకు, అంతర్రాష్ట్ర నీటి సమస్యలు, వాటికి సంబంధించిన ఒప్పందాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అవనివ్వండి, ఆ ఇష్యూ మీద పూర్తి అవగాహన రావాలి. కాకపోతే ఎగ్జామ్కి వాళ్ళు అడిగే స్టాండర్డ్ మారుతుంది. కొన్ని ఎగ్జామ్స్లో బేసిక్ లెవెల్లో అడుగుతారు. అదే గ్రూప్ 2, గ్రూప్ 1, సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో అయితే మనకు ఆ టోటల్ ఇష్యూ మీద అవగాహన ఉంటేనే కానీ ఆ బిట్ని మనం ఆన్సర్ చేయలేము. ఏదేమైనా కూడా ఈ వీడియోలో రీసెంట్గా కావేరీ నది ఎందుకు వార్తల్లోకి వచ్చిందో డిస్కస్ చేద్దాం. ఏప్రిల్ 24న మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటీస్ రిలీజ్ చేశారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 24వ తారీఖు, ఏప్రిల్ 24th, 2020. దాని ప్రకారం ఏప్రిల్ 24న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటీస్ ప్రకారం ఏంటంటే, ఏదైతే మనకి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే ఒక అథారిటీ ఉందో అది ఇక నుంచి కూడా పూర్తి స్థాయిలో మనకి జల్ శక్తి మినిస్ట్రీకి ఒక పూర్తి రెస్పాన్సిబిలిటీగా మారబోతుంది. అంటే ఏదైతే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉందో ఇట్ విల్ బి కంప్లీట్లీ అండర్ జల్ శక్తి మినిస్ట్రీ. అది పూర్తి స్థాయిలో జల్ శక్తి మినిస్ట్రీ కింద పనిచేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పారు. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే CWMA, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, CWMA అంటాము. ఇది మనకి 2 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తుంది. CWMA అంటే ఏంటమ్మా? కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇది 2018 నుంచి కూడా ఇండియాలో ఉన్నది. అయితే ఇప్పుడు కొత్తగా దాన్ని పూర్తి స్థాయిలో జల్ శక్తి మినిస్ట్రీకి పూర్తిగా దాన్ని యొక్క అసోసియేట్ చేస్తూ, అంటే ఇక నుంచి ఈ యొక్క కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది పూర్తి స్థాయిలో జల్ శక్తి మినిస్ట్రీ కింద ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ లాగా అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇంగ్లీష్లో చెప్పాలంటే, అకార్డింగ్ టు ద రీసెంట్ సర్క్యులర్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 24th of April 2020, ద కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ విల్ బి ఫర్దర్ అండర్ జల్ శక్తి మినిస్ట్రీ. దీనికి సంబంధించి కొంతమంది ఎవరైతే ఈ యొక్క కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు, సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళల్లో కొంత ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ జరిగింది. ఎందుకంటే ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు కొంతవరకు తగ్గుతాయి కాబట్టి వాళ్ళు కొంతవరకు బాధపడ్డారన్నది వాస్తవం. అయితే ఈ ఇష్యూకి సంబంధించి మనం డెఫినెట్గా కొంచెం లోతుగా డిస్కస్ చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది మనకి ఎప్పటి నుంచి ఉందని చెప్పాను? 2018 నుంచి ఉంది. అయితే వాస్తవం ఏంటంటే అంతకు ముందు కూడా మనకి వాటర్ మినిస్ట్రీ ఉండేది. కాకపోతే జల్శక్తి, ఇప్పుడు ఏదైతే మనకి జల్ శక్తి మినిస్ట్రీ ఉండేదో ఆ పేరుతో కాకుండా అంతకు ముందు మనకి వేరే పేరుతో ఉండేది. ఏంటంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉండేది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ CWMA ఉన్నా కూడా, అయితే దాని పూర్తి అధికారాలు దానికే ఉండేవి. అంటే CWMA అనేది దాని యొక్క స్వేచ్ఛ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేవారు. అట్ ద సేమ్ టైం 2018కి మీరు ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే అప్పుడు కూడా మనకి వాటర్ మినిస్ట్రీకి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉండే. అట్ ద సేమ్ టైం మనకి 2018 ముందుకు వెళ్తే, అంటే సుమారుగా మీరు 1998 నుంచి కూడా
1998 నుంచి 2013 దాకా కానీ మీరు చూసినట్టయితే అప్పుడు కూడా మనకి కావేరీ రివర్ అథారిటీ ఉండేది. అంటే CWMA ఉండకపోయినా కావేరీ రివర్ అథారిటీ ఉండేది. అప్పుడు కూడా దానికంటూ ఇండిపెండెంట్ పవర్స్ దానికి ఉండేవి. అయితే 2018లో ఎప్పుడైతే మనకి CWMA అనేది ఫామ్ అయిందో ఈ 2 సంవత్సరాల్లో వాస్తవానికి దానికంటూ సొంత ఒక పవర్ఫుల్ చైర్మన్ ఎవరు కూడా లేకపోయారు. ఎంతసేపు కూడా పార్ట్ టైం చైర్మన్గా ఎవరో ఒకరు పార్ట్ టైం హెడ్గా వర్క్ చేశారే కానీ దానికంటూ పూర్తి స్థాయిలో ఒక బలమైన నాయకత్వం మొదటి నుంచి లేదు. ఆ సమస్య ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. CWMAని డెవలప్ చేయండి, CWMAకి పూర్తిగా అధికారాలు ఇవ్వండి అని ఫస్ట్ నుంచి చెప్తున్నప్పటికీ ఇది ఒక విచిత్రమైన సందర్భం. ఎందుకంటే వాళ్ళ సంస్థ యొక్క డెవలప్మెంట్ కోరుతున్న సమయంలో దాన్ని పూర్తి స్థాయిలో జల్ శక్తి మినిస్ట్రీ కింద పెట్టడం అనేది డెఫినెట్గా కొంతమంది ఉద్యోగులకు బాధను కలిగించిన వాస్తవం. దీనికి సంబంధించి అయితే కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ CWMAని మాత్రమే జలశక్తి మినిస్ట్రీ కింద పెట్టలేదు. సుమారుగా 8 బోర్డులు, అంటే 8 వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఆఫ్ 8 స్టేట్స్, 8 వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని కూడా అలాగే పెట్టడం జరిగింది. ఉదాహరణకి మనకి కృష్ణా గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో దాన్ని కూడా జలశక్తి మినిస్ట్రీ కిందే పూర్తి స్థాయిలో పెట్టడం అనేది గమనించాలి. మీ అందరికీ తెలుసు కృష్ణా గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది మనకి ఎప్పటి నుంచి ఉంది, 2014 నుంచి ఉంది. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క కావేరీ రివర్ గురించి మనకి న్యూస్లో రావడం జరిగిందో డెఫినెట్గా దాని గురించి మనం కొంత లోతుగా స్టడీ చేసి డీటెయిల్స్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం. అయితే ఇందాక నేను ఒక పాట చెప్పాను ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా CWMAకి సంబంధించి పూర్తి బలమైన డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు అన్నది గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఈ నీటి సమస్య అనేది 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కావడంతో ఎప్పటికప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వెళ్ళారు. ఎక్కడ వాళ్ళకి ఎలక్షన్ సమయంలో ఓటర్స్ ఎఫెక్ట్ అవుతారు అన్న కారణంతో ఇట్ హాజ్ ఆల్వేస్ బికమ్ ఏ పొలిటికల్ ఇష్యూ. ఇండియాలో అనేక ముఖ్యమైన ఇష్యూస్ అన్నీ కూడా ఏంటంటే దే ఆర్ పొలిటిసైజ్డ్. అంటే ఎలక్షన్స్కి సంబంధించి కోణంలో ఆలోచించడం వల్ల ఆ సమస్యలు పూర్తిగా సాల్వ్ అవ్వకుండా అలా ఉండిపోతున్నాయి. ఏదేమైనా కూడా రీసెంట్గా వచ్చిన వార్త ఏంటమ్మా, కావేరీ నదికి సంబంధించిన కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ CWMA henceforth will be completely అండర్ జల్ శక్తి మినిస్ట్రీ. ఇక నేను దీనికి సంబంధించి ఒక ప్రెజెంట్ వచ్చిన ఈ వార్త గురించి మీకు చెప్పాను కాబట్టి అసలు కావేరీ నదికి సంబంధించి కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ రివర్కి సంబంధించి ఒక చిన్న వార్త వచ్చినప్పుడు మనం ఆ బిట్స్ చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్తే డెఫినెట్గా అనవసరంగా మార్క్స్ అనేవి పోగొట్టుకుంటాం. సో కావేరీ రివర్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇందాకే చెప్పాను. అది ఎక్కడ పుడుతుంది? కావేరీ రివర్ అనేది కర్ణాటకలో పుడుతుంది. కర్ణాటకలో పుట్టి చివరాఖరికి ఎందులో కలిసిపోతుంది? బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. కావేరీ నది అనేది మనకి కర్ణాటకలో పుట్టి చివరాఖరికి అది బే ఆఫ్ బెంగాల్లో మర్జ్ అవుతుంది. జనరల్గా మనం జోగ్రఫీలో రివర్ సిస్టమ్ అనే చాప్టర్లో మనం చెప్పుకుంటాం. ఒక నది ఎక్కడ మొదలైందో చెప్పేటప్పుడు దానికి మనం వాడే పదం ఏంటంటే సోర్స్ అంటాము, సోర్స్ ఆఫ్ ఎ రివర్ అంటాము. అలాగే ఆ నది చివరాఖరికి ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ ఎండ్ అయిపోతుందో, దేంట్లో కలిసిపోతుందో చెప్పేటప్పుడు దాన్ని మనం ఏమంటామంటే మౌత్ అంటాం, మౌత్ ఆఫ్ ద రివర్ అంటాం. సో ద సోర్స్ ఆఫ్ ద కావేరీ రివర్ ఈజ్ ఇన్ కర్ణాటక అండ్ మౌత్ ఈజ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. అంటే కర్ణాటకలో పుట్టి తమిళనాడు ద్వారా అది మర్జెస్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. కర్ణాటకలో మనకి అది కొడగు డిస్ట్రిక్ట్ అనే ఒక డిస్ట్రిక్ట్లో పుట్టింది. కొడగు డిస్ట్రిక్ట్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. ఎక్కడమ్మా? వెస్టర్న్ ఘాట్స్లో కొడగు డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఉంటుంది. కరెక్ట్గా మనకి ఈ యొక్క కావేరీ నది ఎక్కడ పుట్టింది అని వాడికి ఒకసారి డిస్ట్రిక్ట్ స్టేట్ కాకుండా ప్రదేశాలు ఆప్షన్స్ ఇస్తే మనం చెప్పాల్సిన ప్లేస్ ఏంటంటే తల కావేరీ. సో కావేరీ రివర్ ఆరిజిన్స్ ఫ్రమ్ తల కావేరీ. ఎక్కడ అంటే బ్రహ్మగిరి రేంజ్. తల కావేరీ ఆన్ బ్రహ్మగిరి రేంజ్. బ్రహ్మగిరి రేంజ్లో ఎక్కడుంది? అది వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. తల కావేరీ బ్రహ్మగిరి రేంజ్ ఎక్కడుందమ్మా? వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. ఎక్కడది? కొడగు డిస్ట్రిక్ట్. ఏ రాష్ట్రంలో? కర్ణాటక. సో కర్ణాటకలో ఉన్న ఈ యొక్క కావేరీ నది సుమారుగా మనకి సీ లెవెల్ నుంచి ఎంత ఎత్తులో ఉన్నదంటే 1341 1341 మీటర్ల ఎత్తులో ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఎలివేషన్ అంటాం. సో వాట్ ఈస్ ద ఎలివేషన్ ఆఫ్ కావేరీ రివర్? 1341 మీటర్స్. సుమారుగా ఇది ఇందాక నేను చెప్పిన ప్రదేశంలో పుట్టిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది? హౌ మెనీ కిలోమీటర్స్ డస్ ఇట్ ఫ్లో?
సుమారుగా 800 కిలోమీటర్లు, 800 కిలోమీటర్స్ అది ఫ్లో అవుతుంది. అంటే పూర్తిగా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయే ముందు కావేరీ రివర్ ఫ్లోస్ 800 కిలోమీటర్స్. ఇందాక నేను చెప్పినట్టే సౌత్ ఇండియాలోనే ఇది 3వ అతిపెద్ద నదిగా పిలుస్తాం. గోదావరి, కృష్ణ, తర్వాత మళ్ళీ కావేరి. తమిళనాడులోనే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివర్. అంటే కొన్ని లక్షల మంది భక్తులు కూడా దాన్ని ఒక దేవతగా కొలుస్తారు. గాడెస్ కావేరమ్మ అని కూడా అంటారు. కావేరమ్మ దేవత, గాడెస్ కావేరమ్మ అని కూడా దాన్ని పిలుస్తారు. ఇక ఎప్పుడు మనం ఒక నది గురించి చదివినా కూడా ఉపనదుల గురించి కూడా చదవాలి. రివర్ ఎప్పుడు చదివినా వీ షుడ్ ఆల్సో స్టడీ రివర్ ట్రిబ్యూటరీస్. అలా ఏ రివర్కైనా సాధారణంగా 2 ట్రిబ్యూటరీస్ ఉంటాయి, ఎడమ కుడి, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్. ఎడమవైపు ఉన్న ఉపనదులు, కుడివైపు ఉన్న ఉపనదులు. సాధారణంగా ఏంటంటే ఎడమ కుడి అనగానే మనం అక్కడ ఇండియాకి సంబంధించి ఎడమ కుడి అని గమనించకూడదు, ఆ రివర్కి సంబంధించి లెఫ్ట్ రైట్ అని చూడాలి. అంటే ఇప్పుడు కావేరీ నది తీసుకున్నట్టయితే అది కర్ణాటక నుంచి తమిళనాడు వైపు ఫ్లో అవుతున్నప్పుడు, కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు వైపు ప్రవహిస్తున్నప్పుడు లెఫ్ట్ అన్నామనుకోండి, అది మనకి ఇండియా వైపు నార్త్ అవుతుంది. అదే కావేరీకి రైట్ అన్నామంటే ఇండియా వైపు మనం గమనిస్తే సౌత్ అవుతుంది. అలాగనమాట. ఏదేమైనా కావేరీకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఎడమవైపు గల ఉన్న ఉపనదులు, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే ముఖ్యంగా 4 లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. హరంగి నెంబర్ 1 ఏంటమ్మా, హరంగి. అలాగే హేమవతి, అలాగే షింషా, SHIMSHA, షింషా. అలాగే అర్కావతి. ఇవి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. అలాగే రైట్ ట్రిబ్యూటరీస్ చూసుకుంటే మనకి 7 ముఖ్యమైన కుడివైపు ఉన్న ఉపనదులు ఉంటాయి. 7 రైట్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఒకటి లక్ష్మణ తీర్థ, అలాగే మనకి భవాని, అలాగే మోయర్, MOYAR, మోయర్. అలాగే నొయ్యల్, NOYYAL, నొయ్యల్. అమరావతి, అలాగే కాబిని, KABINI, కాబిని. ఇలా మనకి ఉపనదుల గురించి కూడా కంపల్సరీగా మనం చదువుకోవాలి. ఇక టోటల్ దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంటే దాని యొక్క ఏరియా స్క్వేర్ కిలోమీటర్స్లో చెప్పాలంటే 81,155 స్క్వేర్ కిలోమీటర్స్, 81,155 స్క్వేర్ కిలోమీటర్స్ దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తమిళనాడులో ఈ యొక్క కావేరీ నది ప్రవహిస్తుండగా అక్కడ ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఐలాండ్ని ఫామ్ చేస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ పేరు ఏంటంటే చమరంజనగర్ డిస్ట్రిక్ట్లో అది శివసముద్రం అనే ఒక ఐలాండ్ని ఫామ్ చేస్తుంది. శివసముద్రం అనేది అద్భుతమైన ప్లేస్. మీరు ఇంటర్నెట్లో చూసినా కూడా శివసముద్రం అని టైప్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. దానికి ఇరువైపులా కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాటి పేరు కూడా అదే, శివసముద్ర ఫాల్స్ అంటాము. సుమారుగా 100 మీటర్ల ఎత్తు నుంచి ఆ వాటర్ ఫాల్స్ అనేవి పడుతుంటాయి మనకి. సో చమరంజనగర్ డిస్ట్రిక్ట్లో మనకి ఈ కావేరీ నది ఏం చేస్తుంది, శివసముద్రం అనే ఒక ఐలాండ్ని, ఒక ద్వీపాన్ని కూడా మనకి ఫామ్ చేస్తుంది. ఈ యొక్క కావేరీ నది వ్యవసాయంలో అంటే ఇరిగేషన్లో ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కడ, కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడులో కూడా. ఇంకా చెప్పాలంటే కేవలం ఈ 2 నదులకే కావేరీ వెళ్ళదు, కేరళకు కూడా వెళ్తుంది, పాండిచ్చేరి కూడా వెళ్తుంది. కానీ అధిక శాతం మనం ఈ ఇష్యూ ఎప్పుడు కూడా కర్ణాటక, తమిళనాడు గురించే మాట్లాడుకుంటాం. సో కావేరీ నది ఇరిగేషన్లో చాలా సాయపడుతుంది. అట్ ద సేమ్ టైం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను అన్నట్టు అది కర్ణాటకలో మొదలై తమిళనాడులోకి వెళ్ళి కేరళ, పాండిచ్చేరి కూడా మనకి ప్రవహిస్తుంది అనుకున్నప్పుడు గొడవ ఎక్కడ మొదలవుతుంది అంటే, ఎప్పుడైనా కూడా ఏ అంతర్రాష్ట్ర నది విషయంలోనైనా కూడా ఆ యొక్క నదిని ఎవరెవరు ఎంతెంత వాడుకోవచ్చు, ఆ నదిలో ఉన్న నదీ జలాల్ని ఎంతవరకు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న గొడవలు మీ అందరికీ తెలుసు. 2018లో మనకి ఫిబ్రవరి 16వ తారీఖు సుప్రీంకోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చారు, ఏ రాష్ట్రం ఎంతెంత వాడుకోవాలి. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 16వ తారీఖున ఇచ్చిన ఇష్యూలో క్లియర్గా ఏం చెప్పారంటే, కర్ణాటక రాష్ట్రం ఈ యొక్క కావేరీ నది నుంచి ఎంత నీరు తీసుకోవచ్చు అంటే 284.75 TMC, 284.75 TMCFT అంటే మనం ఎప్పుడు కూడా ఈ జోగ్రఫీలో మనకి రోజు న్యూస్ పేపర్స్లో వచ్చే రివర్స్కి సంబంధించి కూడా మనం ఎప్పుడు కూడా TMC అంటుంటాం. TMC అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటాం. సో కర్ణాటక ఎంత తీసుకోవచ్చమ్మా, 284.75 TMCFT. తమిళనాడు ఎంత తీసుకోవచ్చు, 404.25. అలాగే కేరళ
30, అలాగే పాండిచెర్రీ కూడా 7. ఇవి కాకుండా కొంత టీఎంసీ మనకి వాతావరణ పరిరక్షణకి కొంత అట్టే పెడతారు. అలాగే ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీలు అంటే ఎంత కాదనుకున్న ఓషన్లో కలిసిపోయి వృధాగా అయిపోయే నది కొంత ఉండడం వల్ల మరికొంత వాళ్ళు ఈ యొక్క ఎమర్జెన్సీ కూడా అట్టే పెడతారు. బట్ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కర్ణాటకకి అలాగే తమిళనాడుకి ఎంత సుప్రీంకోర్టు ఇచ్చారు అని మాత్రం మనం ఆ బిట్ అనేది చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అలా మనకి ఏంటంటే ఫిబ్రవరి 2018లో మనకి సుప్రీంకోర్టు ఈ యొక్క ఆర్డర్ ఇవ్వడంతో పాటు సిడబ్ల్యూఎంఏ అనే దాన్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. సిడబ్ల్యూఎంఏ అంటే ఇందాక చెప్పాను, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. అది ఫిబ్రవరిలో ఫామ్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో యాక్టివ్లోకి వచ్చింది జూన్ 1వ తారీఖు. సరే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే మనం ఏమంటామంటే ఈ యొక్క కావేరీ నది వచ్చి మన కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా దానికి పూర్తి స్థాయిలో ఒక హెడ్ లేకుండానే ఉన్నారు. మరి 2018లో సిడబ్ల్యూఎంఏ పెట్టిన వెంటనే దాని యొక్క హెడ్ ఎవరు అంటే అప్పటికి మనకి సిడబ్ల్యూసి ఉంది కదా, ఇప్పటికీ ఉంది. సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క హెడ్ ఎవరంటే మనకి ఎస్ మసూద్ హుస్సేన్. అలా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క హెడ్గా ఉన్న ఎస్ మసూద్ హుస్సేన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్గా ఉన్న ఎస్ మసూద్ హుస్సేనే మనకి ఈ యొక్క సిడబ్ల్యూఎంఏకి మనకి చైర్మన్గా ఉన్నారంటే ఈ యొక్క సిడబ్ల్యూఎంఏకి హెడ్గా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, సిడబ్ల్యూసి చైర్మన్గా ఉన్న మసూద్ హుస్సేన్ మనకి సిడబ్ల్యూఎంఏకి హెడ్గా ఉన్నారు. అలాగే ఆ సిడబ్ల్యూసిలో ఉన్న చీఫ్ ఇంజనీర్ నవీన్ కుమార్ మనకి సిడబ్ల్యూఎంఏకి మొదటి చైర్మన్గా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆయన ఉన్నారు. అంటే ప్రెజెంట్ సిడబ్ల్యూఎంఏ చైర్మన్ ఎవరు అని అడిగితే ఏం చెప్పాలమ్మా? మసూద్ హుస్సేన్ అని చెప్పాలి. సిడబ్ల్యూఎంఏ చైర్మన్ ఎవరు అంటే ఏం చెప్పాలమ్మా? నవీన్ కుమార్ అని చెప్పాలి. సిడబ్ల్యూఎంఏ చైర్మన్ ఎవరు? నవీన్ కుమార్. సిడబ్ల్యూఎంఏ హెడ్ ఎవరు అంటే మసూద్ హుస్సేన్ అని చెప్పాలి. సో ఇలా మనకి వార్తల్లోకి వచ్చిన కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన అంతకు ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో ఆర్డర్స్ కూడా మనం చదువుకోవాలి. అయితే అన్ని ఎగ్జామ్స్కి అవసరం లేదు. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కావేరీ నది జలాలకు సంబంధించిన గొడవలు, కోర్టు ఉత్తర్వులు అన్నీ కూడా డీప్గా స్టడీ చేసి ఆ బిట్స్ అన్ని రాసుకుని 1కి 10 సార్లు మనం ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ ఏ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్ ఇష్యూ అబౌట్ ఫేమస్ రివర్ కాల్ కావేరీ. ప్రతి బిట్టు కూడా నీట్గా రాసుకుని 1కి 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. రైట్ అమ్మా? ఆల్ ది బెస్ట్.